తెలంగాణ అమెరికా తెలుగు సంఘం టీటీఏ 2024 మే 24 నుంచి 26 వరకు వైభవంగా నిర్వహించనున్న మెగా కన్వెన్షన్ కి ఇదే హృదయపూర్వక ఆహ్వానం. ముచ్చటగా 3 రోజుల పాటు జరిగే వేడుకలో ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, మిమ్మల్ని భక్తి పారవస్యంలో ముంచెత్తే ఆధ్యాత్మిక సదస్సులు, బిజినెస్ సెమినార్స్, సిఎంఈ యూత్ ప్రోగ్రామ్స్, వివాహ వేడుకలు, అత్యద్భుతమైన అంశాల మణిపూసలు, అందరినీ అలరించే వైవిధ్యభరిత తెలంగాణ ఊసులు, మనదైన మట్టి పరిమళం, మనసైన మకరందాల తీయదనం. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మెగా కన్వెన్షన్ కి ప్రతి ఒక్కరూ విచ్చేయండి. వివరాలకు www.ttaconvention.org ని సందర్శించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అ స్పెషల్ టాక్ ఆన్ టీటీఏ మెగా కన్వెన్షన్ 2024. తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అంటూ ప్రారంభమై తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నలుదిశలా వ్యాపింపచేస్తున్న సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ. మే 24, 25, 26 తేదీలలో వాషింగ్టన్ లోని సియాటిల్ కన్వెన్షన్ సెంటర్ లో టీటీఏ మెగా కన్వెన్షన్ ను అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా టీటీఏ కన్వెన్షన్ వివరాలను మరియు విశేషాలను మనతో పంచుకోవడానికి టీటీఏ కన్వీనర్ చంద్రసేన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి బోల్డ్ కబుర్లు తెలుసుకుందాం. సో వెల్కమ్ చంద్రసేన గారు, హౌ యూ డూయింగ్? వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ గ్రాండ్ మెగా కన్వెన్షన్, TTA, Telangana American Telugu Association's Mega Convention 2024 in that iconic Seattle Convention Center. I hope you're all set. Firstly, welcome to this show, special talk on TTA Mega Convention 2024 to be held in Seattle. How are you doing today, and how's everything going? I'm fantastic, Andy. Thanks for giving this opportunity, Sharath Garu. I think we are excited to present a beautiful event in Seattle area on May 24th, 25th, 26th. అమెరికాలో దీన్ని మే లాంగ్ వీకెండ్ అంటారు. సో మెమోరియల్ లాంగ్ వీకెండ్ కి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించాం. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ all the community member to show up in Seattle, so they can enjoy our hospitality, Telugu Telangana food, Telugu Telangana సాంస్కృతిక కార్యక్రమాలు, రైట్, ఇంకెన్నో కార్యక్రమాలు రూపొందించాం. సో we are super excited. Let's spice it up. I'm more than excited. In a conversation with your president and your other officials, and ఏమంటారు, మన మీ వెబ్సైట్ అవన్నీ చూస్తున్నప్పుడు నాకు డిఫరెంట్ పాయింట్స్ వర్ ఫ్లోటింగ్ అరౌండ్ అనమాట. వన్ థింగ్ దట్ స్ట్రక్ మీ వాజ్, I also heard that this is the first time the Telugu organization is doing a convention in Seattle Convention Center. So firstly, let's start with Seattle Convention Center's speciality as a convener. How are you going up with this thing, with the convention center? Start with the specialties and let's dig deeper after that. Yeah. So Seattle లో మీరు అన్నట్టు మొట్టమొదటిసారిగా ఒక తెలుగు సంస్థ తన మహాసభల్ని అమెరికాలోని వెస్ట్ కోస్ట్ సియాటల్ నగరంలో చేయడం జరిగింది. ఒక వెస్ట్ కోస్ట్ అనేది ఇప్పుడు మీరు జియోగ్రఫికల్ గా చూస్తే అన్ని తెలుగు సంస్థలు వాళ్ళ యొక్క మహాసభలు ఈస్ట్ కోస్ట్ లో కానీ ఇటు టెక్సస్ లో కానీ జరుపుకుంటారు. బట్ ఫస్ట్ టైం పైల మల్లారెడ్డి గారు ఒక బోల్డ్ డిసిషన్ తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతవరకు ఎవరు వెస్ట్ కోస్ట్ లో కూడా ఒక తెలుగు తెలంగాణ సంస్థ మహాసభలు జరుపుకున్నది లేదు. సో దానికి నా తరపున, మా కార్యవర్గం తరపున అందరికీ పైల మల్లారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకు అంటే పైల మల్లారెడ్డి గారి ఆశయం ఏంటంటే తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘాన్ని ఆయన
అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని ఉంది. సో అన్ని రాష్ట్రాలకు విస్తరించాలి అన్నప్పుడు మనము ఎప్పుడు మళ్ళీ కన్వెన్షన్ తీసుకెళ్ళి ఓ ఈస్ట్ కోస్ట్లోనో మళ్ళీ చేసిన ప్లేస్లోనే చేస్తే మనకి కొత్త కమ్యూనిటీ జాయిన్ కావడం అనేది జరగదు, రైట్? సో దానికోసం ఏంటంటే ఈసారి భిన్నంగా మనం ఎప్పుడూ జరుపుకోనటువంటి వెస్ట్ కోస్ట్ లో కూడా ఈ కన్వెన్షన్ జరుపుకోవాలని తను అనుకున్నది తడువుగా వంశీరెడ్డి గారు కూడా అదే తను గత 4-5 సంవత్సరాలుగా తను టీటీఏలో చాలా విశేషంగా కృషి చేసి వాళ్ళిద్దరు అనుకొని సియాటల్కి ఇవ్వడం జరిగింది. సియాటల్ అనేది ఇట్స్ బ్యూటిఫుల్ సిటీ అండి. అండ్ ఇప్పుడు అంటే నేను కంపేర్ చేస్తే మన భారతదేశంలో కాశ్మీర్ ఎట్లా ఉంటుందో అమెరికాలో సియాటల్ అదే విధంగా ఉంటుంది. సేమ్ జియోగ్రఫీ. మీరు ఒక 30 నిమిషాల్లో ఎటువైపు డ్రైవ్ చేసినా మీరు ఏదో ఒక కొండల్లో ఉంటారు, మంచు కొండలు. ఇట్స్ బ్యూటిఫుల్ వెదర్ హియర్. అండ్ నాట్ ఓన్లీ దాట్, సియాటల్ మీకు తెలుసు ఇట్స్ ఎ టెక్ హబ్. మైక్రోసాఫ్ట్, బోయింగ్, గూగుల్, అమెజాన్, స్టార్బక్స్, యు నేమ్, Nordstrom. all I in, was reading about it. yeah, everything is born in Seattle. So lot of technology people ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి సియాటల్ నుంచి అలాస్కా క్రూజ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు కెనడాకు ఒక 2 గంటల్లో కెనడాకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఒక గంటలో వేరే పోర్ట్లాండ్ స్టేట్కి వెళ్ళొచ్చు, రైట్? సో ఇప్పుడు మీరు కన్వెన్షన్కి వచ్చి మీరు మా కన్వెన్షన్ ఆస్వాదించి దాంతో పాటు ఈ టెక్నాలజీ క్యాంపస్లోకి వెళ్ళొచ్చు, మీరు కెనడాకి వెళ్ళొచ్చు, అలాస్కాకి వెళ్ళొచ్చు. లేదు అంటే ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ లైక్ యూ ఆర్ ఇన్ కాశ్మీర్, just drive 30 minutes away from our convention center, you will be in Kashmir. So నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీ తరపున మన తెలుగు తెలంగాణ భారతీయులు ఎక్కడున్న వాళ్ళందరికీ ఈ మెమోరియల్ లాంగ్ వీకెండ్కి మీరు ఎక్కడ ప్లాన్ చేసుకోకండి, సియాటల్కి రండి, మా కన్వెన్షన్ ఆస్వాదించండి. దాంతో పాటు మా వాషింగ్టన్, సియాటల్ అందించేటువంటి మిగతా ప్రదేశాలను కూడా మీరు విజిట్ చేయొచ్చని నేను మీ తరఫున మనవి చేస్తాను. To spill the beans for all our audience and the TTA crew also, we are preparing some special promos, especially for Seattle and Seattle Convention Center. So Please, all that yeah. you have mentioned will be there. But the way you explained, మీరు ఎలా మీ అంటే ఏ విధంగా చెప్పారంటే సీరియస్ గా డెఫినెట్ గా people will be surely excited to Yeah. be there, especially Yes, please, convention, ఆ ప్లేస్ మిగతా ఇట్స్ లైక్ a whole package. ఏమంటారు అసలు జనాలు వస్తే ఒక మినీ వెకేషన్ కి వచ్చేసినట్టే బేసికలీ. Exactly. Yeah. Anyway, it's long weekend. You have convention, right? Enjoy convention and then go around the city. వండర్ఫుల్ అంటే లిటరల్లీ కన్నుల విందు ఉంటుంది, ఏమంటారు మనసుకి ఆహ్లాదంగా ఉంటది. మనసుకి ఆహ్లాదం ఉంటుంది, అక్కడ ప్రదేశాలు చూసినట్టు ఉంటుంది. ఐ మీన్ లైక్ ఇట్స్ అ మల్టీ ఫ్యాసెటెడ్ ట్రిప్ అండ్ కన్వెన్షన్. వండర్ఫుల్. సో సియాటల్ గురించి మాట్లాడుకున్నాము. సియాటల్ కన్వెన్షన్ సెంటర్ గురించి ఏదైనా ఎనీ టిడ్బిట్స్ ఫర్ ఆడియన్స్? సో ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ప్లేస్ అండి, సియాటల్ కన్వెన్షన్ సెంటర్. అది మన డౌన్ టౌన్ లోనే ఉంది. సో ఇప్పుడు అగైన్ మీకు చెప్పినట్టు ఎనీ టెక్ సమిట్ అయినా సియాటల్ కన్వెన్షన్ సెంటర్ లోనే అవుతూ ఉంటాయి అన్నట్టు. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ స్పేస్. మనకి మెయిన్ థియేటర్ హాల్ లో అట్లీస్ట్ మీరు 10,000 పీపుల్ని అరేంజ్ చేయొచ్చు, సీటింగ్ చేయొచ్చు 10,000 పీపుల్. కన్వెన్షన్ సెంటర్లో మనకి వెండర్ స్టాల్స్ కూడా ఉన్నాయి. వెండర్ స్టాల్ స్పేస్లో వచ్చి ఆల్మోస్ట్ లైక్ 200 వెండర్ స్టాల్స్ పెట్టుకోవచ్చు అన్నట్టు. సో దాని తర్వాత మనకి మనం ఇప్పుడు 2 ఫ్లోర్లు రెంట్ చేయడం జరిగింది. సో 6th ఫ్లోర్లో మనం అన్ని ఈ మనం ఏమంటాం బ్రేక్అవుట్ రూమ్స్ సెషన్ జరుగుతూ ఉంటాయి. సో it's a center of the downtown Seattle, very close to airport, huge space, and there are a lot of attractions around that convention center. మీకు ఇంతకుముందు చెప్పడం మర్చిపోయిన స్టార్ బక్స్ ఫస్ట్ స్టోర్ కూడా ఒక 10 అడుగులు వేస్తే మనకి కన్వెన్షన్ సెంటర్ పక్కనే ఉంటది. సో it's a fantastic place అండి. You guys are creating history actually, literally like an epic giant moment for all Telugu and Telangana people. Wonderful అండి. So all credit goes to Paila Mallareddy garu and మా ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట్ల గారికి. Great, of course, a great visionary founder, always a supportive person, very
గ్రేట్ హ్యుమానిటేరియన్ అబ్సల్యూట్లీ. సో ఏమంటారు అసలు సియాటల్ గురించి మాట్లాడడం, సియాటల్ కన్వెన్షన్ సెంటర్ స్పెషాలిటీస్ మాట్లాడడం అసలు ఆ, అసలు అసలు ఐ మీన్ ఐ ఆల్సో హర్డ్ దట్ ఏమంటారు ఆ కన్వెన్షన్ సెంటర్ లో ఆ, ఆ సెంటర్ కి పర్మిషన్స్ రావడం కూడా కష్టం. మీరు ఇట్ వాస్ ఛాలెంజింగ్ ఫర్ యూ టు గెట్ పర్మిషన్ టు డూ కన్వెన్షన్ హియర్. లిటిల్ బిట్ అబౌట్ దట్. Yeah, I think Seattle ఒకటి tier 1 city అండి. So it's one of the I mean there are a lot of technology people, lot of technology. So it's a very expensive and tier 1 city. So obvious గా expense wise కూడా it's compared to our previous convention, it's a very expensive convention for us. But ఇంతకుముందు చెప్పినట్టు మా వాళ్ళ ఆశయం ఏంటంటే మనం కొత్త కమ్యూనిటీకి రీచ్ కావాలి, కొత్త ప్లేసెస్కి వెళ్ళాలి అని అనుకున్నారు కాబట్టి సో మనకి ఎక్స్పెన్స్ వైజ్ డబుల్ అయినా కూడా మనం తప్పకుండా ఇలాంటి కొత్త ప్రదేశాల్లో చేస్తే అప్పుడే దట్స్ హౌ యువర్ నాన్ ప్రాఫిట్ ఆల్సో గ్రోస్, రైట్? మనం ఎప్పుడు ఒకే దగ్గర ఉండే కన్నా ఇట్లా వేరు వేరు ప్రాంతాలకు వెళ్తే గ్రో అవుద్దనే ఉద్దేశంతో సో ఇది కొంచెం ఇబ్బందికరం, కష్టమైనా కూడా బట్ వీ కమిటెడ్ టు డెలివర్ దిస్ ఆసమ్ కన్వెన్షన్ టు అవర్ కమ్యూనిటీ. అది మనం ప్రామిస్ చేసినాం కాబట్టి చేయాలనే ముందుకు పోతున్నాం. సో పర్మిషన్, మీరు అన్నట్టు పర్మిషన్స్ కానీ ఎక్స్పెన్సెస్ వైజ్ కానీ ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. బట్ వీ హ్యావ్ గుడ్ హ్యాండిల్ ఆన్ ఎవ్రీథింగ్. అండ్ యాజ్ అ కన్వీనర్ మీ రోల్ ఎలా ఉండింది? హౌ ఛాలెంజింగ్ ఇస్ ఇట్? కొంచెం మీ రోల్ గురించి చెప్తారా మన ఆడియన్స్ కి? ఎస్, డెఫినెట్గా అండి. సో మనం కన్వెన్షన్ కన్వీనర్ అంటే సో ద ఎగ్జిక్యూషన్ లైస్ విత్ ద కన్వీనర్. సో మనకి ఇప్పుడు అఫ్ కోర్స్ మనకి చాలా మంది అడ్వైజర్స్ ఉన్నారు. దేర్ ఇస్ ఏ కన్వెన్షన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది, కన్వెన్షన్ అడ్వైజరీ కమిటీ ఉంది. సో వీళ్ళందరి సలహాలు సూచనలతో సో నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే మనకు ఒక 40 డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయండి. సో ఇప్పుడు కన్వెన్షన్ అనగానే ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు వంశీ చెప్తాడు ఇది ఒక 10 పెళ్లిళ్ళు చేసినంత పెద్ద కార్యక్రమం అని. సో ఇప్పుడు మనం పెళ్లిళ్ళు చేయాలంటే ఫుడ్ కావాలా, వెన్యూ కావాలా, లైట్లు కావాలా, సౌండ్ సిస్టమ్ కావాలా, రైట్, కెమెరాలు కావాలా, ఫోటోగ్రాఫర్లు కావాలి. సో ఇట్లా చాలా అన్ని కలిస్తే కానీ ఇప్పుడు మనకి వేరే దగ్గర నుంచి గెస్ట్లు వస్తున్నారు, వాళ్ళని పికప్ చేసుకోవాలా, వాళ్ళని హోటల్లో పెట్టాలా, రైట్? సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, రైట్? బట్ ఇవన్నిటికీ మనం ఒక డిఫరెంట్ కమిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అట్లా మనకు ఒక 40 కమిటీలు ఉన్నాయి. 40 కమిటీలో ఒక 400 మంది వాలంటీర్లు, వీళ్ళందరూ మన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం పనిచేస్తున్నారు. సో నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఈ 40 కమిటీస్కి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, వాళ్ళకి ఏం అవసరం ఉన్నా, వాళ్ళకి ఏమైనా బ్లాకింగ్ ఇష్యూస్ ఉన్నా, వాళ్ళకి ఏమైనా డబ్బుల గురించి అప్రూవల్స్ రావాలన్నా, లేదంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ రావాలన్నా, కాంట్రాక్టర్స్ మాట్లాడాలా, ఇండియా నుంచి సామాన్ తెప్పియాలా, రైట్? సో ఇవన్నిటిని నేను వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి ఇవన్నీ మనకు కన్వెన్షన్ టైం కల్లా రెడీగా ఉండి మళ్ళీ కన్వెన్షన్లో ఆ 3 రోజులు జరిగే కార్యక్రమాలన్నీ మినిట్ టు మినిట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకొని అవన్నీ జరిగేటట్టు చూసే బాధ్యత నాదండి. బట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది నా ఒక్కడి వల్లే సాధ్యం కాదు. సో మా ఫౌండర్స్ కానీ, మా అడ్వైజరీ కమిటీ కానీ, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ, దాంతోపాటు ఈ 400 మంది టీం హెల్ప్ చేస్తే కానీ మనం ఈ కార్యక్రమం సాధ్యం కాదు. సో దర్ ఇస్ ఎ బిగ్ టీమ్. అహోరాత్రస్య మీరు పని చేయాలి, పని చేయక తప్పదు. ఇంకా ఈ పనిని ప్రేమిస్తున్నారు కాబట్టి ఇంత అద్భుతంగా చేస్తున్నారు. ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అసలు వింటుంటేనే భయంగా ఉంది. ఎందుకంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 40 కమిటీలని మీరు యూఆర్ ఓవర్సీయింగ్ ఇట్ అండ్ వాళ్ళందరికీ అడ్వైజ్ ఇవ్వటమే కాకుండా అసలు ఇదంతా సక్సెస్ అయిందా, ఏం జరుగుతుంది మొత్తం అన్ని. సో ఐఎమ్ వెరీ షూర్ ఏమంటారు డెఫినెట్ గా మీకు వీక్లీ మీటింగ్స్ అలాంటివి అవుతాయి అనుకుంటా. సో ఇప్పుడు మేము దగ్గరకు వచ్చినాం ఇక. సో ఇప్పుడు 40 రోజుల దగ్గరకు వచ్చినాం కాబట్టి ఎవ్రీ వీక్లో ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒక్కొక్క కమిటీతో కూర్చొని వాళ్ళు మినిట్ టు మినిట్ ప్లాన్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఏమైనా మిస్ అవుతున్నారా, వాళ్ళకి తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు మా వంశీరెడ్డి గారికి ఒక పెద్ద ప్లాన్ ఉంటుంది, మల్లన్నకు ఒక పెద్ద ప్లాన్ ఉంటుంది, మనం వాళ్ళ విజన్కి అనుగుణంగా మనం ప్రోగ్రామ్ చేస్తున్నామా లేవా, రైట్?
అవన్నీ మనం మైన్యూట్ గా చెక్ చేసుకోవాలి రావాల్సి వస్తుంది. సో ఆల్మోస్ట్ వీక్ లో ప్రతిరోజు ఏదో ఒక కమిటీతో రివ్యూ జరుగుతూనే ఉంటది. మనం మనం వాళ్ళకి సూచనలు ఇస్తాం, సలహాలు ఇస్తాం, మళ్ళీ వాళ్ళు పోయి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని మళ్ళీ వస్తారు. సో ఇట్స్ లాట్ ఆఫ్ మీటింగ్స్ అండ్ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్, కొలాబరేషన్. అంటే ఒక వెహికల్ లో టూ మెనీ మూవింగ్ పార్ట్స్ లాగా, there are too ఎస్, many moving parts, so you have యా, to oversee everything. అంటే ఒకటి అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయితే దాన్ని దాన్ని బ్యాలెన్స్ లోకి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని, ఎస్, ఇట్స్ లైక్ ఆర్ట్ మోర్ ఎస్, దాన్ అ స్కిల్. యా, సీరియస్లీ, ఐ మీన్ అదొక యా, కళ లాంటిది బేసికలీ, బికాస్ యూ హ్యావ్ టు అవునండి, గెట్ దట్ న్యాక్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్ అవుట్. ఇక్కడ అది ఎస్, సక్సెస్ చేయాలి అంటే బ్యూటిఫుల్ యా, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో ఐ మీన్ జస్ట్ క్యాజువల్ థింగ్, అంటే మీరు మీట్ అవుతుంటారు అండ్ 40 రోజులు దగ్గర పడింది. మే 24, 25, 26 ఈ కన్వెన్షన్ సియాటల్లో. సో వెన్ యూ డిస్కస్, అంటే బిఫోర్ ఐ డిగ్ ఇన్ టు సమ్ actual details about convention, when you discuss about the convention, these departments అవ్వచ్చు, various factors with your peers, మీరు ప్రెసిడెంట్ గా, your founders, మీ అండ్ వేరే డిపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు, ఏమైనా డిఫరెన్సెస్ వస్తాయండి? ఐ మీన్, హౌ డు యూ మిటిగేట్, హౌ డు యూ కైండ్ ఆఫ్ కమ్ టు కన్సెన్సస్? సో సో ఇప్పుడు టీటీ అనేది ఒక పెద్ద ఫ్యామిలీ అండి, రైట్? ఇప్పుడు ఇప్పుడు ఎట్లా మన ఇంట్లో మనం మన సిస్టర్స్ ఎట్లా అనుకుంటాం, మన బ్రదర్స్ ఎట్లా అనుకుంటాం అనేది భిన్నాభిప్రాయాలు ఉంటాయి, రైట్? కరెక్ట్. భిన్నాభిప్రాయాలు ఉన్నా అందరి గోల్ మాత్రం సక్సెస్ఫుల్ గా కన్వెన్షన్ ఎగ్జిక్యూట్ చేయడం అనేది Correct. ఇంపార్టెంట్, రైట్? రైట్. సో బట్ మనం అందరి ఒపీనియన్స్ తీసుకొని వాట్ మేక్స్ ఎ గుడ్ ఐడియా. ఇప్పుడు నేను కన్వీనర్ కదా అని నేను చెప్పిందే నడవాలంటే నడవదు, రైట్? సో దేర్ మైట్ బి ఎ గుడ్ ఐడియా కమింగ్ ఫ్రమ్ వాలంటీర్, రైట్? సో ఈ ఈ ప్రాసెస్ లో మీరు అన్నట్టు ఇన్ని మీటింగ్స్లలో, రైట్, చాలా చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. అందులో వాట్ ఈస్ బెస్ట్ అండ్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అవర్ టీటీఏ, వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అవర్ కన్వెన్షన్, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనకి వచ్చేటువంటి అతిథికి అది మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందా లేదా అనేది ఒక్కటే క్రైటీరియా అండి. ఆ క్రైటీరియాని బట్టి మనం ఇఫ్ అది అది కన్వీనర్ నుంచి వచ్చిందా, ప్రెసిడెంట్ నుంచి వచ్చిందా, వాలంటీర్ నుంచి వచ్చిందా అనేది సంబంధం లేదు. మనకు ఆ ఐడియా అనేది మన కస్టమర్కి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే. బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఎస్, వి అగ్రీ, వి డిసగ్రీ, అండ్ బట్ వి అగ్రీ టు డిసగ్రీ అండ్ మూవ్ ఫార్వర్డ్. Wonderful, wonderful. Love that idea of you agree to disagree. Absolutely. అంటే ఒక it's I mean, how many ever differences కానీ differences of opinions actually Yeah. ఉన్నా కానీ, ఎందుకంటే ఒకళ్ళకి ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉంటాయి. సో అది Yeah. ఫైనలీ అదంతా డిస్కషన్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఒక 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 బ్లెండ్ వస్తుంది. ఆ మంచి ఐడియా ని తీసుకెళ్లి ముందుకు వెళ్తుంటారు. సో Yep. టు అగ్రీ టు Yep. డిసగ్రీ ఇస్ అబ్సల్యూట్లీ Yep. Yeah. natural. Thanks for sharing that detail with us. Yes. Yes. So that, I mean, మన ఆడియన్స్ కూడా తెలియాలి ఎంత కష్టపడుతున్నారు. I mean, that's the reason I'm asking this. ఎందుకంటే ఇంత పెద్ద కన్వెన్షన్ ని మీరు రేజ్ చేస్తున్నారు మీ భుజస్కంధాల మీద అన్నప్పుడు, సీరియస్ గా ఆడియన్స్ కూడా తెలియాలి ఎగ్జాక్ట్లీ. అట్లీస్ట్ ఒక 1% అన్న, డెఫినెట్లీ. I mean, 1% is also an understatement. Yeah. Because I mean, you guys are taking up an uphill task. Very, Yeah. మీరు అన్నట్టు Yeah. 10 పెళ్లి చేసినట్టు, 10 పెళ్లి Yeah. చేసినట్టు. Yeah. లాస్ట్ టైం నేను వంశీ గారితో మాట్లాడినప్పుడు ఆయన అన్నారు, ఏమన్నా ఒక పెళ్లి చేయడమే చాలా కష్టం, 10 Yes. పెళ్లి Yes. చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది, అంత కష్టంగా Yeah. ఉంటుంది ఈ కన్వెన్షన్ చేయడం అనేసి. సో ఐ Yeah. మీన్, that's the kind of effort, dear friends, you know, Yeah. I all mean, these lovely just people to are putting in. yeah, just to add you to your point, right? సో ఇంతకుముందు చెప్పినట్టు మా ఫౌండర్స్ కానీ, కన్వెన్షన్ అడ్వైజరీ కమిటీ, మా ప్రెసిడెంట్ గారు, మీరు మా ప్రెసిడెంట్ గారు ఫేస్బుక్ చూసుంటారు, వంశీరెడ్డి గారు. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఏదో ఒక సిటీలో ఉండి తను ఫండ్ రైజింగ్ చేయడం జరిగింది, రైట్? సో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ హీఈస్ ట్రావెలింగ్. ఇప్పుడు మా కన్వెన్షన్ అడ్వైజరీ కమిటీకి విజయపాల్ రెడ్డి గారు మా చైర్ అన్నట్టు, తను కూడా ఎవ్రీ మీటింగ్, వాళ్ళు ఈస్ట్ కోస్ట్ లో ఉండి రాత్రి 12 అయినా 1 గంట అయినా ప్రతి కమిటీ మీటింగ్ అటెండ్ అయ్యి ఎవరికన్నా క్వశ్చన్స్, ఎవరికన్నా ప్రశ్నలు ఉంటే వాటన్నిటికీ ఆన్సర్ చేసి నిదానంగా
ఎవ్రీబడి ఈ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అందరికీ జాబులు ఉన్నాయి, సో వీళ్ళందరూ జాబులు చేయాలి. అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫ్యామిలీస్ని టేక్ కేర్ చేయాలి. పిల్లల్ని స్విమ్మింగ్ క్లాసులకు డ్యాన్స్ క్లాసులకు తీసుకోవాలి. ఇవన్నీ చేస్తూ కూడా మన తెలుగు వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి మన సంస్కృతిని, మన ఆచారాలని ఇక్కడ పరిరక్షించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. దీనికోసం ఇంతకుముందు చెప్పిన వాళ్ళందరితో పాటు 400 మంది వాలంటీర్లు తమ పర్సనల్ టైంని స్పేర్ చేస్తూ, సాక్రిఫైస్ చేస్తూ ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. అండ్ ఐఎమ్ హ్యూజ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ దీస్ వాలంటీర్స్ బికాస్ అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. అంటే ఇన్ని పనులు చేస్తూ మళ్ళీ మీ పర్సనల్ టైంని సాక్రిఫై చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్, బట్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ దోస్ వాలంటీర్స్. Amazing. Definitely your hard work will pay off, and I'm actually Thank you. seeing that picture, that D-Day, those 3 days, those 3 glorious days convention, on the mega convention in Yeah. Seattle. And అసలు ఇంత సాక్రిఫైస్ నేను యాక్చువల్లీ యూ ఆన్సర్డ్ మై క్వశ్చన్ బిఫోర్, అండ్ నేనే అడుగుదాం అనుకున్నాను అసలు. ఎందుకంటే మీరు అందరికి ఫ్యామిలీస్ ఉంటాయి, నాట్ యునో ఐ మీన్ Yes. hardly there will be few people who are single. Most of them are married and they have family and kids. మీరు అన్నట్టు ఈ కరాటే క్లాస్ కి, పియానో క్లాస్ కి, Yeah. మ్యూజిక్ క్లాస్ కి అక్కడిక్కడ తీసుకెళ్తాం. Yeah. They'll have their Yeah. own work. వాళ్ళ hectic pressures. I mean they may be having their company, or they may be working in a IT company or a engineering firm or somewhere. They have their own Yeah. business things. Yeah. వాళ్ళ Yeah. ప్రెజర్స్ అక్కడ అది చూసుకుంటూ, ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ, ఇక్కడ Yes. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఒకవైపు అయితే, ఇటువైపు మీ ప్యాషన్ ఈ Yes. కన్వెన్షన్ ని సక్సెస్ఫుల్ చేయడానికి. Yeah. అసలు లిటరల్లీ మొన్న ఏదో చదువుతున్నా నేను, ఏంటంటే మన లైఫ్ లో టైం వార్ప్స్ ఉంటాయంట బేసికల్లీ. అంటే టైం ని స్ట్రెచ్ చేయడానికి మేబీ మీరు ఆ టైం వార్ప్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారేమో. ఐ డోంట్ నో హౌ యూర్ ఈవెన్ స్ట్రెచింగ్. ఎందుకంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడమే అసలు చాలా మందికి అసలు కష్టంగా ఉండి, I mean they're having Yes. difficulties. I don't know how you're even managing, especially Yes. being a convener and Yes. overseeing all these 40 committees. My God, hats off, Chandrasena. Thank Hats you. off, serious guy. Thank you. Wonderful. Congratulations, for being the rudder of the ship, basically. Yeah. Thank you. You're the Thank you. brain, Gada. You're the actual brain of the whole Yeah, but as I said, convention. there is a big The team. central, Yeah. the central processing unit laga. So you I mean you have to oversee everything. So Yeah. ఈ డిపార్ట్మెంట్స్ లాగాని మిగతా ఏదైనా, I mean anything you want to, any particular thing or any few I mean, forums గానీ ఏదైనా to Yeah. entice our audience, చెప్తే వాళ్ళకి అట్రాక్షన్స్ తెలియాలి వాళ్ళకి. Yes. So I want to మీకు కొన్ని హైలైట్స్ చెప్దాం అనుకుంటా మా Yes. కన్వెన్షన్ లో హైలైట్స్ ఏంది అనేది. సో మీరు ఎనీ తెలుగు సభకి, తెలంగాణ మహాసభలకి వెళ్తే రైట్, మీరు ఒక అద్భుతమైన కల్చరల్ ప్రోగ్రామ్స్ కావాలనుకుంటారు రైట్. సో అది డెఫినెట్ గా మేము ప్లాన్ చేసినాం. సో ఇండియా నుంచి చాలా మంది స్టార్లు, సినిమా స్టార్లు, తర్వాత అనేక మంది తెలంగాణ కళాకారులు, తెలంగాణ డాన్స్ చేసేటువంటి కళాకారులు ఇండియా నుంచి వస్తున్నారు. అదొకటి. దాంతో పాటు లోకల్ గా మన న్యూ జనరేషన్స్ నుంచి ఇక్కడున్న పిల్లలతో, ఇక్కడున్న యూత్ తో కూడా కల్చరల్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు మా టీటీఏ ఒక మిషన్ స్టేట్మెంట్ చూస్తే రైట్, ఇప్పుడు మేము మన తెలంగాణ కళలకు ఇది ఒక కోట రైట్. సో మనం ఇండియా నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళిద్దరిని కలపడం వల్ల వీళ్ళ నుంచి వీళ్ళు నేర్చుకుంటారు, వీళ్ళ నుంచి వీళ్ళు నేర్చుకుంటారు రైట్. సో అద్భుతమైన కల్చరల్ ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ద సెకండ్ థింగ్ ఇంకొకటి ఏముంటుంది అంటే, మీరు వచ్చినటువంటి అతిథులకు మంచి అద్భుతమైన ఫుడ్ సర్వ్ చేయాలా. సో దానికి ఎలాంటి కొదవ లేదు. సో మేము మా మెన్యూ కూడా డిజైన్ చేయడం జరిగింది, రెస్టారెంట్లతో మాట్లాడి అద్భుతమైన వంటలు వడ్డించబోతున్నాం రైట్. సో అదొకటి. తర్వాత మనకి స్త్రీల గురించి విమెన్ ఫోరం లాంటి అనేక మంది యాక్టివిటీస్ చేస్తున్నాం. తర్వాత యూత్ ని మెయిన్ గా అగైన్ టీటీఏ ఉద్దేశం అంతా ఈ మన వారసత్వాన్ని నూతన తరానికి అందించాలి. సో యూత్ ని బాగా ఇన్వాల్వ్ చేయాలి. సో యూత్ కి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత పొలిటికల్ ఫోరమ్స్ ఉన్నాయి. తర్వాత సో ఇవన్నీ కామన్ గా అన్ని మహాసభల్లో జరిగేటువంటి కార్యక్రమాలు. బట్ వాటిని మేము
ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి చేస్తున్నాం. బట్ వన్ యూనిక్ థింగ్ అంటే మీరు ఈ ఈ మహాసభల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు సియాటిల్ అనేది ఒక టెక్నాలజీకి హబ్. సో మొట్టమొదటిసారిగా ఒక తెలుగు మహాసభల్లో ఒక సిఎక్స్ఓ ప్యానల్ అనేది ఒక టెక్ సమిట్ జరగబోతుంది. సో ఈ టెక్ సమిట్ లో ఇక్కడ ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ లో ఉన్నటువంటి కొంతమంది దిగ్గజాలు రాబోతున్నారు అక్కడికి. వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడానికి కూడా మీరు ఒక సంవత్సరం వెయిట్ చేసినా వాళ్ళ అపాయింట్మెంట్ దొరకదు. అలాంటి దిగ్గజాలు మన దగ్గరకు వచ్చి మనకి లేటెస్ట్ టెక్నాలజీ ఏం జరుగుతుంది, లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండ్ ఏంటి, మనం అందరం అంటే ఈ ఈ టెక్నాలజీతో ఇంకా వరల్డ్ ఏ విధంగా చేంజ్ కాబోతుంది, దానికి ఎట్లా అడాప్ట్ కావాలి, అలాంటివంటి కీనోట్ స్పీకర్స్ వస్తున్నారు అన్నట్టు. సో అదొకటి సిఎక్స్ఓ ఈవెంట్ అనేది డెఫినెట్ గా కొత్త ఐడియా. సో దానికి చాలా మంది వస్తున్నారు. సో ఇప్పుడు ఎవరైనా మీరు కన్వెన్షన్ కి ఒకటి ఎంటర్టైన్మెంట్ కానీ కాకుండా ఇది ఒక మీకు వర్క్ రిలేటెడ్ గా కూడా హెల్ప్ అయ్యేటట్టు మనం డిజైన్ చేయడం జరిగింది అన్నట్టు. దాంతోపాటు స్టార్టప్ క్యూబ్ అని ఒకటి చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా కొత్త ఆవిష్కరణ ఐడియా ఉండి మీరు దానికి సలహాలు డబ్బులు కావాలంటే మీరు టీటీఏకి రండి, మీ ఐడియాని ప్రజెంట్ చేయండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ వెంచర్ క్యాపిటలిస్ట్, ఏంజిల్ ఇన్వెస్టర్స్ చాలా మంది వస్తున్నారు. సో వాళ్ళు మీ ఐడియాని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నట్టు. సో దట్ ఈస్ ద యూనిక్ పార్ట్ అండి. సో అగైన్ సో బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, రైట్? వీఆర్ కవరింగ్ ఎవ్రీ సెక్షన్. సో మ్యాట్రిమోనియల్ కానీ, బిజినెస్ సైడ్ కానీ, యూత్ ఈవెంట్స్ కానీ, పొలిటికల్ ఫోరమ్స్ కానీ, ఇప్పుడు మీ పిల్లలకి ఎవరికన్నా సింగింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది, డాన్స్ లో ఇంట్రెస్ట్ ఉంది, రైట్? వీళ్ళందరికీ మనం ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇవ్వబోతున్నాం. వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడానికి, వాళ్ళని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. ఇది ఫస్ట్ టైం వెస్ట్ కోస్ట్ లో జరుగుతుంది. సో ఎవ్రీబడి షుడ్ కమ్, ఎవ్రీబడి షుడ్ యూటిలైజ్ దట్ ప్లాట్ఫామ్. సో కల్చరలే కాదు, ఎంటర్టైన్మెంటే కాదు, నెట్వర్కింగే కాదు, కొత్తగా సిఎక్స్ఓ ప్యానల్ తీసుకొచ్చి మరి అసలు అంటే యువర్ అంటే బికాస్ సియాటిల్ ఇస్ హబ్ ఫర్ ద టెక్నాలజీస్ and the key Fortune 500 companies like Microsoft and Boeing and other companies like Costco and things. So వాళ్ళు వచ్చి వాళ్ళ వాల్యుబుల్ అడ్వైజ్ ఇవ్వడం, అసలు మనం వాళ్ళతో నెట్వర్క్ చేయడం అనేది అదొక మహాభాగ్యం బేసికలీ. అండ్ సో అలా సో యూఆర్ మెల్టింగ్. అండ్ దెన్ స్టార్ట్అప్ క్యూబ్ కూడా చేస్తున్నారు మీరు, వేర్ యూ కెన్ పిచ్ యువర్ ఐడియా అండ్ if it is good then you'll have angel investors to invest in your idea. That's really wonderful, Andy. So brilliant lineup of activities and events and things. And I mean if you can tell our audience, మన ఆడియన్స్ కి అసలు ఎవరెవరు డిగ్నిటరీస్ ఎవరైనా సెలబ్రిటీస్ గురించి మీరు చెప్పగలరా, ఆర్ will it be revealed in the coming days? ఇప్పుడు మా కార్యక్రమం ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ అండి. ఇప్పుడు మీరు మా TTA-convention.orgకి వెళ్తే మనకి పొలిటికల్ నుంచి ఎవరిని ఇన్వైట్ చేసినాం, సినిమా నుంచి ఎవరిని ఇన్వైట్ చేసినాం, రైట్? ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. బట్ మీకు నేను ఫ్రైడే రోజున మనము చాలా మంది తెలంగాణ కళాకారులతో ఒక సంగీత విభావరి ఉండబోతుంది, రైట్? సాటర్డే రోజున త్రియోడి బ్యాండ్ అని ఈ మధ్యలో ఏనిమల్ సినిమా వచ్చింది, రైట్? దానిలో వాళ్ళ ఇంట్రొడక్షన్ బ్యాండ్ త్రియోడి. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టాలెంటెడ్ బ్యాండ్. సో వాళ్ళు వస్తున్నారు. సండే రోజున మనకి తమన్ గారితో గ్రాండ్ ఫైనల్ ఉండబోతుంది, రైట్? దీంతో పాటు మనం సినిమా రంగం నుంచి ఇప్పుడు సిద్ధు జొన్నల గారిని ఇన్వైట్ చేయడం జరిగింది, రైట్? శ్రీలీల గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, రైట్? దిల్ రాజు గారు. పొలిటికల్ సైడ్ నుంచి మనం చీఫ్ మినిస్టర్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, అన్ని రాజకీయ పార్టీల నుంచి మనం ప్రముఖులందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. సో దాంతోనే పాటు మనకి విమెన్ సైడ్, టెక్నాలజీ సైడ్, బిజినెస్ సైడ్, అన్ని రంగాల నుంచి పెద్ద పెద్ద ప్రముఖులను తీసుకొని రావడం జరిగింది. మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మన కమ్యూనిటీకి షేర్ చేయడం, నెంబర్ 1. సెకండ్ థింగ్, మన యంగ్ జనరేషన్స్ విల్ ఇన్స్పైర్ ఫ్రమ్ ప్రజెన్స్ ఆఫ్ దోస్ పీపుల్. ఈ 2 కేటగిరీస్ ని బట్టి మనం అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది. బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లైనప్ అండి.
సో పొలిటికల్ ఏమంటే సెలబ్రిటీసే కాకుండా పొలిటికల్ లీడర్స్ అండ్ సో మెనీ Yeah, అదర్ అండ్ ఎస్పెషలీ ఐ మీన్ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ దిస్ అంటే నౌ దేర్ ఆర్ దీస్ ఎలక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆ yes, సీజన్ లో ఉన్నాం బేసికలీ. yeah. వాజ్ Mm. ఇట్ అ ఛాలెంజ్ టు ఇన్వైట్ ఎనీ ఆఫ్ దెమ్? ఐ మీన్ సో దీంట్లో I, ఈ ఈ ఈ సిచ్యువేషన్స్ లో I mean, yeah. how did you feel inviting them, or did you have any ఏమంటారు doubts in your mind? No, I mean, we were worried little bit, but ఆ స్కెడ్యూల్ వచ్చినాక అమ్మయ్య అనుకున్నాం. ఎందుకంటే మన తెలంగాణ ఎలక్షన్ మే 11వ తారీఖు అయిపోతున్నాయి. ఎలక్షన్స్ మే 11వ తారీఖు అయిపోతున్నాయి. మే అంటే ఇండియాలో ఎండలు వాసిపోతూ ఉంటాయి, రైట్? సో అవును. మా ఉద్దేశం ఏంటంటే మీ అందరం ఈ సెలబ్రిటీస్ అందరికీ, రాజకీయ నాయకులందరికీ మీ తరపున నేను వాళ్ళకి మనవి చేసేది ఏంటంటే ఎట్లాగో మీరు కష్టపడ్డారు, ఎండలో తిరిగారు, ఓట్లు అయిపోయినాయి, మీరు మంచిగా వచ్చి ఇటు కశ్మీర్లో లాంటి ప్రదేశంలో మీరు రెస్ట్ తీసుకోవాలంటే సియాటల్కి రండి, మా కన్వెన్షన్కి రండి, మా నూతన తరాన్ని మీరు మోటివేట్ చేయండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మళ్ళీ మీరు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే లోపల మీరు మళ్ళీ హైదరాబాద్కు పోండి, రైట్? సో మన కన్వెన్షన్ డేట్ బ్యూటిఫుల్గా మే 13 నుంచి జూన్ 4వ తారీఖు అనుకుంటా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేది, ఆ మధ్యలో ఉంది మనకి. సో పర్ఫెక్ట్ టైం టు టేక్ సమ్ రెస్ట్ ఫ్రమ్ ద గ్రైండింగ్ ఎలక్షన్ schedule they have. I think it's a win-win for both of us. సో ఈ మండు టెండల్ నుంచి Yes, చల్లటి ఏమంటారు యుఎస్ లో ఉన్న yeah, కాశ్మీర్ కి తీసుకొచ్చేస్తున్నారు yeah, వాళ్ళని. yes, yes, Wonderful. yeah, So yeah. But ఇనిషియల్ గా కొంచెం కంగారు పడ్డాం కానీ బట్ ఐ థింక్ స్కెడ్యూల్ వైజ్ ఇట్స్ పర్ఫెక్ట్ అండి. wonderful. So I mean, it's falling into place. Yeah, Knock on yeah, wood. yeah, బ్యూటిఫుల్. సో మనం యూత్ గురించి ఇందాక మాట్లాడడం, యూత్ గురించి ఎందుకంటే అంటే వాళ్ళే మన ఫ్యూచర్ కాబట్టి దే విల్ డిసైడ్ హౌ yeah, ద ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ విల్ బి కాబట్టి. సో ఈ yes, కన్వెన్షన్ లో యూత్ కి ఏదైనా ఒక yes. యునిక్ ప్రోగ్రామ్ కానీ స్పెషల్ ప్రోగ్రామ్ కానీ ఏదైనా ఈసారి చేస్తున్నారు? Yeah, yeah. I think there are 3 aspects అండి. ఒకటేమో మనం అందరి యూత్ ఎంటర్ప్రీనర్స్ కి ఒక ఇది కూడా సిఎక్స్ఓ టైప్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఏ యూత్ ఎంటర్ప్రీనర్ షిప్ సబ్మిట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఓకే. ఎవరికైనా యూత్ లో కూడా ఎవరికైనా ఐడియాస్ ఉండి దే వాంట్ టు ప్రజెంట్ అంటే వాళ్ళకి అదొక అవకాశం ఇస్తున్నాము. తర్వాత రోబోటిక్స్ పైన చాలా ఈవెంట్స్ చేస్తున్నాం. సో దేర్ విల్ బి ఇన్ ఫ్యాక్ట్ లైవ్ రోబోస్ ఆన్ ద కన్వెన్షన్ సెంటర్ and we'll let the young engineers to play with those robots. That is the second thing. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా చాట్ జీపీటీ, జనరేటివ్ ఏఐ గురించి మాట్లాడుతున్నారు. సో ఈ చాట్ జీపీటీ, జనరేటివ్ ఏఐ స్పేస్ నుంచి లీడర్స్ ను తీసుకొని వచ్చి ఆ యంగ్ ఎంటర్ప్రీనర్స్ కి, యంగ్ యూత్ పీపుల్ కి వాళ్ళకి స్పెషల్ సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్స్ టెక్నాలజీ సైడ్, రైట్? సో ద సెకండ్ థింగ్ ఈజ్ ఇప్పుడు మన పిల్లలు జనరల్ గా ఐదర్ ఇంజనీరింగ్ సైడ్, డాక్టర్ సైడ్, లాయర్ సైడ్ ఈ ఏరియాలో ఇంకా ఎక్కువ ప్లే అవుతున్నారు కాబట్టి సో టెక్నాలజీ సైడ్ వీఆర్ టేకింగ్ కేర్. సో దేర్ ఇస్ a CME event, so where all the medical professional will come. So I think that's a beautiful place for our young people to interact with the established doctors కానీ మెడికల్ ప్రొఫెషన్స్ లో, తర్వాత లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ ఆ స్పేసెస్ నుంచి అందరికీ మన వాళ్ళు వస్తున్నారు. సో దట్ ఈస్ అనదర్ థింగ్ వీఆర్ కవరింగ్. తర్వాత ఆర్ట్స్ వైజ్ కూడా మనం చాలా మంది ఆర్టిస్టులను తీసుకొని రావడం జరుగుతుంది. తర్వాత కొన్ని వివిధ పెయింటర్స్ కానీ, ఆథర్స్ కానీ వాళ్ళని కూడా తీసుకోవడం రావుతుంది. సో ఐ థింక్ వీఆర్ కవరింగ్ ద ఎంటైర్ స్పెక్ట్రమ్ ఫర్ ద యూత్. యా, దాంతో పాటు ఐ నో మళ్ళీ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి మనం ఒక క్రూజ్ ని అరేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు బ్యూటిఫుల్ ఆన్ ద లేక్ వాషింగ్టన్ దేర్ విల్ బి ఏ హ్యూజ్ క్రూజ్ ఫ్లోటింగ్. దేర్ విల్ బి ఫుడ్, దేర్ విల్ బి డీజే, దేర్ విల్ బి మ్యూజిక్, రైట్? సో I encourage all the youth to enjoy the party in a responsible manner. Wonderful. But awesome life. మీరు క్రూజ్ వాషింగ్టన్ లేక్ అనగానే నాకు సడన్ గా
నాకు ఎస్. ఆ సినిమా పాట గుర్తొచ్చింది, ఏదో కశ్మీర్ కి కరీలో ఆ దీవానా యా. హువా బాదల్ పాట ఎట్లంటే ఐ మీన్ యా. somehow, I mean, this pun intended, but యా. I know it is out of మీరు context, but I think you planned something really surreal. అంటే ఒకవైపు టెక్నాలజీ ఎస్. ఎండ్ లో మీరు చాట్ జీపీటీ అండ్ జనరేటివ్ ఏఐ జాయింట్స్ ని తీసుకొచ్చి సిఎక్స్ఓ యా. ప్యానల్ లాగానే క్రియేట్ యా. చేసి, అండ్ ఆర్టిస్ట్స్ ఏమంటారు పోయిట్స్ వాళ్ళని తీసుకొచ్చి, అండ్ ద సేమ్ టైమ్ టు ఎంటర్టైన్ దెమ్ విత్ సమ్ నైస్ టైమ్, లవ్లీ క్రూజ్ ఫర్ యూ. బ్యూటిఫుల్ అండి, ఎస్. బ్యూటిఫుల్. ఐ మీన్ ఎస్. ఎస్. అంటే మీరు ద కైండ్ ఆఫ్ అథారిటీ యువర్ స్పీకింగ్, నాకు అర్థమవుతుంది మీరు ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నారో, హౌ మచ్ హార్డ్ వర్క్ యూ పుట్టింది. ఎందుకంటే యా. ఐ మీన్ దోస్ అంటే ఎవరైతే ప్రిపేర్ అవ్వరో వాళ్ళ మాటలు వేరేగా ఉంటాయి. ఎవరైతే ఓకే. ప్రిపేర్డ్ గా ఉంటారో, ఆల్రెడీ అంత పని చేసి మొత్తం అంత అవగాహనలో ఉంటారో, ఐ థింక్ దేర్ దేర్ వర్డ్స్ లిటరలీ యా. I mean speak, I mean the literary truth is out. So I యా. really congratulate you, Chandrasena. So it is, ఓ, I mean it's a I mean I'm sure it's going to be a rocking convention, and especially inni special elements as well, especially మీరు కశ్మీర్ లాంటి సియాటిల్ లో అండ్ దిస్ బ్యూటిఫుల్ ఐకానిక్ సియాటిల్ కన్వెన్షన్ సెంటర్ లో, అండ్ creating history, and also having యా. so many new and novel elements like CXO panel avachchu, startup ఓ, cube, something unique for the youth, uh, ఎస్. and all the other things like dignitaries and celebrities and band theory, and ఎస్. the grand finale with Taman Garu, and so much more. And యా. also I heard about one thing, and I just want to ask you this before I jump into my almost final question. ఏమంటారు, లాస్ట్ టైం నేను వంశీ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఒక పరేడ్ గురించి చెప్పారు. సో ఎస్. యాజ్ ఎస్. కన్వీనర్, హౌ ఆర్ యూ గోయింగ్ టు యా. ఆర్కెస్ట్రేట్ ఇట్, హౌ ఆర్ యూ గోయింగ్ టు అరేంజ్ ఇట్, ఎగ్జిక్యూట్ ఇట్? అసలు మా ఆడియన్స్ చాలా ఆత్రంగా ఉన్నారు దీని గురించి తెలుసుకోవడానికి. యా. అది మీరు మీరు ఇంతకుముందు హిస్టరీ అనే మేము ఇంకొక రకంగా కూడా హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాం అని చెప్పబోతున్నాం. ఐఎమ్ గ్లాడ్ దట్ యూ ఆస్ దట్ క్వశ్చన్. సో మీకు తెలిసి ఇంతకుముందే ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ గారు యుఎస్కి వచ్చినప్పుడు బైడెన్ గారు ఒక ప్రామిస్ చేసారు. ఏంటి అంటే ఒక ఇండియన్ కాన్సులేట్ ఓపెన్ చేయబోతున్నాము యుఎస్ లో, అడిషనల్ సిటీ అన్నారు. ఆ సిటీ ఏదో కాదు, మన సియాటల్. సో ఓకే. సియాటల్ లో ఎన్నో ఏళ్ళ తర్వాత అందరూ కమ్యూనిటీ నిరీక్షించగా రీసెంట్ గా ఇండియన్ కాన్సులేట్ ఓపెన్ చేయడం జరిగింది, రైట్? సో ఆ ఇండియన్ కాన్సులేట్ కి వాళ్ళ కొలాబరేషన్ తో వంశీరెడ్డి గారు కేమ్ అప్ విత్ ఎ బ్రిలియంట్ ఐడియా అండి. సో ఇప్పుడు మనకు రిపబ్లిక్ డే రోజున మనకు ఢిల్లీలో ఏ విధంగా అయితే వివిధ రాష్ట్రాలని రిప్రజెంట్ చేస్తూ మనకి టాబ్లోస్, ఫ్లోట్స్ అంటారు కదా, వెహికల్స్ ని డెకరేషన్ చేసి వాళ్ళ కల్చర్ ని రిప్రజెంట్ చేసే ఒక సంస్కృతి మనకి ఢిల్లీలో కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని వంశీరెడ్డి గారు మన సియాటల్ నగరంలో మొట్టమొదటిసారిగా ఈ కన్వెన్షన్ ఇనాగ్యురేషన్ రోజున ఆవిష్కరణం చేయడం జరుగుతుంది. సో దానికోసం ఆల్రెడీ మనం సియాటల్లో, వాషింగ్టన్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కమ్యూనిటీస్ తో మాట్లాడడం జరిగింది. మనం సిటీకి ఆల్రెడీ పర్మిషన్స్ అప్లై చేయడం జరిగింది. సిటీ ఆల్రెడీ మాకు ఇప్పుడు బ్యాక్ అండ్ ఫోర్త్ ఈమెయిల్స్ నడుస్తూ ఉన్నాయి. 99% అప్రూవల్స్ వచ్చినాయి. సో ఈ అప్రూవల్స్ రాగానే మనము ఇప్పుడు మీకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి మనకు ఒక్కొక్కరు వాళ్ళ ఒక ఫ్లోట్ ని తీసుకోవడం రావడం కానీ, వాళ్ళు డాన్సులు చేయడం కానీ, మనం మొత్తం ఒక ఆల్మోస్ట్ 1 మైల్ రోడ్ ని బ్లాక్ చేయడం జరిగింది. సో ఆ రోడ్లని మన కోసమే ఉంటాయి. సో మన వెహికల్స్ పోతుంటాయి, మనం నడుస్తూ ఉంటాం. సో మీకు డోల్ తాషా చేసే వాళ్ళు డోల్ తాషా చేస్తారు, రైట్? డప్పులు కొట్టే వాళ్ళు డప్పులు కొడతారు, డాన్సులు చేయొచ్చు. సో మనం ఒక మినీ ఇండియాని ఆ రోజు సియాటల్లో మనం ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీకి ప్రజెంట్ చేయబోతున్నాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం హ్యాపెనింగ్, అండ్ దిస్ ఇస్ ఫస్ట్ టైం హ్యాపెనింగ్ ఒక తెలుగు మహాసభల్లో భాగంగా ఫస్ట్ టైం జరగబోతుంది, సియాటల్లో ఫస్ట్ టైం జరగబోతుంది. సో దిస్ ఇస్ మా వంశీరెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ దిస్ ఐడియా అన్నట్టు. ఆయన ఐడియా అనమాట, వంశీ రెడ్డి గారి ఐడియా. ఇది బ్రిలియంట్ అసలు. అండ్ నేను ఎప్పుడు వినలేదు అసలు. ఏమంటే ఐ మీన్ మన మహాసభల్లో ఎప్పుడు పరేడ్ లాంటిది అయితే నేను డెఫినెట్ గా వినలేదు. సో దిస్ రియలీ హిస్టరీ.
యా రియలీ సారీ. ఎందుకంటే మేము దీన్ని తెలుగు తెలంగాణ మహాసభలు అనే కన్నా మనం అందరిని ఇండియన్స్ ఎట్లా గ్రూప్ చేసుకొని పోదాం, అందరి కమ్యూనిటీని ఎట్లా ఎలివేట్ చేద్దాం అనే ఒక మంచి ఉద్దేశం ఉంది కాబట్టి ఇవన్నీ ఈ కొత్త కొత్త ఐడియాలు వస్తున్నాయి అన్నట్టు. మనం వేరియస్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాం. అసలు ఎస్పెషలీ ఈ పరేడ్ గురించి మాట్లాడడం, ఐమ్ రియలీ గెటింగ్ ఎక్సైటెడ్, ఐమ్ గెటింగ్ గూస్ బంప్స్ యాక్చువల్లీ. అది ఎలా ఉంటుందో చూడాలని నాకు తెలిసి మన వాళ్ళు అందరికీ అసలు. సో దిస్ ఇస్ the actual invitation, because if you want to really witness the beauty of this convention and all the well-rounded things, especially the parade, I mean, you have to make it for the convention. And this is going to be a very, very unique convention experience which you never had. Na bhuto na bhavishyat laga. Very beautiful, very beautiful. In aspects maatladukunnam, but it boils down again to culture, Telangana American Telugu Association. So we'll get to that crux. So culture ni glorify చేస్తూ ఏం చేయబోతున్నారు? ఐ థింక్ ఇప్పుడు తెలంగాణ కల్చర్ అనగానే మీకు బతుకమ్మ గుర్తుకొస్తుంది, రైట్? సో బతుకమ్మ ఒక 6 అడుగుల బతుకమ్మ, అది కూడా ఫ్రెష్ ఫ్లవర్స్తో మీకు 6 అడుగుల బతుకమ్మ కనిపించబోతుంది. మీకు అదే బతుకమ్మని మనం ఇండియా పరేడ్లో కూడా తెలంగాణ ఫ్లోట్ పైన దాన్ని తీసుకొని వచ్చి మనము ఆ రోజు మహాసభల్లో ఆవిష్కరణ జరగబోతుంది. దాంతోపాటు పోతురాజు కానీ, మనకి బోనాలు కానీ, తెలంగాణ పేరిని నృత్యాలు కానీ, రైట్? తర్వాత మనం వడ్డించే వంటకాలలో కూడా తెలంగాణ వంటకాలకు మనం ఒక పెద్ద పీట వేయడం జరిగింది అన్నట్టు. సో అంటే ఈ మహాసభలు జరుపుకునేదే మన తెలుగు తెలంగాణ సంస్కృతుల్ని కొత్త వాటికి, కొత్త పిల్లలకి, ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలకి, ప్లస్ అమెరికన్ కమ్యూనిటీ కూడా పరిచయం చేయాలన్న మెయిన్ ఉద్దేశం. సో ఇప్పుడు మేము డెకరేషన్ సామాన్లు కూడా ఇండియా నుంచి తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు ఒక షిప్లో వస్తున్నాయి. మీరు చూస్తే మన జోగులాంబ టెంపుల్ ఉండబోతుంది, కాకతీయ తోరణం ఉండబోతుంది, అమరవీరుల జ్యోతి ఉండబోతుంది, చార్మినార్ ఉండబోతుంది, సమ్మక్క సారలం ఉండబోతుంది, బతుకమ్మ. సో మీరు ఈ 3 రోజుల్లో తెలంగాణని కానీ, తెలుగుని కానీ, భారతదేశాన్ని కానీ ఒక్కసారి కూడా మీరు మిస్ గారు. సో అదంతా మనం మిక్స్ చేసి మనం మీకు ఒక అద్భుతమైన కన్వెన్షన్ ఇవ్వబోతున్నాం. ఓ మై గాడ్, మీరు అలా చెప్తుంటే సీరియస్ గా ఎప్పుడెప్పుడు కన్వెన్షన్ వస్తుందని నాకు అనిపిస్తుంది సీరియస్ గా. ఐఎమ్ వెయిటింగ్ విత్ బేటెడ్ బ్రెత్. అసలు ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఆ ఎక్సైట్మెంట్ రావాలి. ఆ ఎక్సైట్మెంట్ డెఫినెట్లీ దే హావ్ టు ఫ్లై టు సియాటిల్ టు హ్యావ్ అ వెరీ సరియల్ అండ్ అమేజింగ్ మల్టీ-డైమెన్షనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ కన్వెన్షన్. ఐ మీన్ మీరు అంటే ఏ విధంగా అసలు చెప్పటం ఒక రకం అయితే, చంద్రసేన గారు మీరు చెప్పే విధానం అయితే సీరియస్ గా definitely I'm very sure, because you are the convener and you are not someone who just took part in something. You are the convener. You are taking care of so many responsibilities. I mean, so many difficult tasks. In different committees, in roles and responsibilities తీసుకున్నా కూడా there is a smile on your face. మీరు కానీ వంశరెడ్డి కానీ మీరందరూ అంటే ఆల్మోస్ట్ అంటే మీరు ఎంత ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి మీరు అంటే జస్ట్ లిటరలీ యూర్ వెయిటింగ్ టు ఏమంటారు కిక్ ఆఫ్ దట్, ఏమంటారు యాక్చువల్లీ బీ పార్ట్ ఆఫ్ దట్ బేసికలీ. సో అంటే మీ హార్డ్ వర్క్ కి జోహార్లు సీరియస్ గా. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. అంటే ప్రతిసారి స్పిరిచువల్ యాక్టివిటీస్ చేస్తారు. సో ఈసారి స్పిరిచువల్ యాక్టివిటీ, ఈసారి స్పిరిచువల్ కమిటీలో స్పెషాలిటీ ఏంటో చెప్పండి. సో మనము సండే రోజు అండి భద్రాచలం సీతారాముల వారి కళ్యాణాన్ని కన్వెన్షన్ సెంటర్లో జరుపుకోవడం జరుగుతుంది. అంటే ఎంతమంది అదృష్టవంతులో కానీ సియాటల్లో ఇంతమందికి యాక్సెస్ ఇచ్చి ఒక కళ్యాణం జరుపుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. సో ఇప్పుడు ఆల్రెడీ భద్రాచలం టెంపుల్ నుంచి ఉత్సవమూర్తులు కానీ, ప్రీస్టులు కానీ ఆల్రెడీ అంతా టీం అంతా రెడీ అయింది. సో వాళ్ళందరూ వస్తారు. సో మీరు తప్పకుండా ఆ కళ్యాణంలో పాల్గొని వారి అక్షింతల్ని స్వీకరించి వారి ప్రసాదాన్ని స్వీకరిస్తారని ఆశిస్తున్నాము. లాస్ట్ టైం న్యూజెర్సీ కన్వెన్షన్లో మనము యాదగిరి
లక్ష్మీ నరసింహస్వామి గారి కళ్యాణం జరుపుకోవడం జరిగింది. సో ఈసారి మనము భద్రాచలం సీతారాముల వారి కళ్యాణం జరుపుకోవడం జరుగుతుందండి. అద్భుతం అద్భుతం అసలు. ఐ మీన్ ఏమంటారు, ఇస్ ఇట్ కోఇన్సిడెన్స్ అండి? ఏమంటారు ఈసారి ఐ థింక్ ఎస్ జనవరి అయోధ్య రాముడు రామ్ లల్లా అని కూడా స్థాపించారు ఎస్ మన ఎస్ అయోధ్యలో. ఎస్ యా ఐ మీన్ మీరు అలానే ప్లాన్ చేశారా, లేకపోతే అది కోయిన్సైడ్ అయిందా? ఇట్స్ కోఇన్సిడెన్స్ అండి. మేబీ ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత భారతదేశంలో రాముడు ఎట్లయితే మళ్ళీ అయోధ్యకు ప్రవేశం చేసిండో, రైట్, మా సియాటల్లో మా కన్వెన్షన్ త్రూ భద్రాద్రి రాముడు మా సియాటల్లో అడుగు పెట్టబోతున్నాడు. సో ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్, బట్ వీ ఫీల్ లైక్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. బట్ ఈ బ్లెస్సింగ్ మేము అందరం కమ్యూనిటీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాము. సో అందరూ రండి, కళ్యాణంలో పాల్గొనండి. తప్పకుండా తప్పకుండా. సో రాముల వారి ఆశీస్సులు తీసుకోవడానికి తప్పకుండా వస్తారు. అండ్ అందరూ కలిసి ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేస్తారు. I'm really, really happy, and my best wishes from my side, from Mana TV and TV5 crew, and all our audience Yeah, and friends. yeah. You have to make it happen in Seattle Convention Center, May 24, 25, 26, 2024. It's going to be epic, and if you don't want to miss this, if you want to be a part of this, Yeah. and make it happen, the link is scrolling on the screen. TTAconvention.org. But I want Chandrasena Garu, before ending this interview, please Chandrasena Garu, మా ఆడియన్స్ ని అందరినీ ఒక్కసారి ఇన్వైట్ చేయండి. యా, అగైన్ మన టీవీ అండ్ TV5 ప్రేక్షకులకి మరొక్కసారి May 24, 25, 26 సియాటల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి నా తరపున, మా ప్రెసిడెంట్ వంశీరెడ్డి మరియు TTA కార్యవర్గం తరపున నా మనస్పూర్వక ఆహ్వానం మీ అందరికీ. మీకు ఏమైనా టికెట్లు కావాలంటే TTAconvention.org లో టికెట్లు కొనుక్కోండి. మనం వెరీ అఫోర్డబుల్ టికెట్స్, $50 పెడితే 2 రోజులకి ఆహ్వానము. మీకు ఆ $50 మీరు ఒక తమన్ షో చూడొచ్చు, 3AD షో చూడొచ్చు, షాపింగ్ చేయొచ్చు, మీరు CXO ఈవెంట్ పోవచ్చు, యూత్ ప్రోగ్రామ్, బిజినెస్ ప్రోగ్రామ్, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. జస్ట్ $50 టికెట్లతో 2 రోజులకి మీకు యాక్సెస్ ఉంటుంది. అది ఇండివిజువల్ అయితే. ఫ్యామిలీ అయితే $150. సో వెరీ అఫోర్డబుల్ టికెట్ ప్రైసింగ్. బట్ వీటన్నిటికన్నా ముఖ్యంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ఫస్ట్ టైం వెస్ట్ కోస్ట్లో జరుగుతుంది. సో మీరందరూ వచ్చి మా కార్యక్రమాన్ని ఆస్వాదించి మా సియాటల్ని ఎంజాయ్ చేసి మీకు ఒక అద్భుతమైన మెమొరీని క్రియేట్ చేయడానికి మీ అందరం రెడీగా ఉన్నాం. మీరు మన తెలుగు తెలంగాణ హాస్పిటాల్ని ఏమాత్రం మిస్ గారు, మన కల్చర్ని ఏం మిస్ గారు. సో కొన్ని కొత్త ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో కాబట్టి మీరందరూ వచ్చి మా కార్యక్రమాన్ని పెద్ద సక్సెస్ చేస్తే మునుముందు ఇంకా అనేక తెలుగు సంస్థలు కూడా వెస్ట్ కోస్ట్ సైడ్ కన్వెన్షన్ చేయడానికి మీరందరూ తోడ్పాటు చేసినట్టు అవుతారు. కాబట్టి సో ప్లీజ్ కమ్ అండ్ టేక్ అవర్ హాస్పిటాలిటీ. Thank you so much for that lovely and cordial invitation, Chandrasena Garu. Beautiful. అసలు ఐఎమ్ ఓవర్వెల్మ్డ్. అసలు నాకు మాటలు రావట్లేదు. ఇంత మాట నేను ఇంత అటు ఇటు చేసిన తర్వాత సీరియస్ గా becoming emotional here. So friends, look at their hard work. A real shout out to TTA complete team. Chandrasena Garu, Meeku, and President Vamshireddy Gariki, and everybody else who is making this grand event great success. I'm actually seeing it there. I know చాలా మంది వస్తారు, and I know that a lot of people will take this invitation also, Yes. listening to all the kind of eclectic lineup of activities. Serious గా అసలు ఇది మిస్ అయితే మటుకు you're going to miss something Yes. really spectacular Yeah. and amazing. So friends, book your tickets to Seattle, and their hospitality is amazing. Their lineup of events are amazing. The people are amazing. So without any further delay, just use the link scrolling on the screen. Again, www.ttaconvention.org, and register and have a fun and gala time of your life in TTA
Mega Convention 2024. This is your favorite host, Sharath. Sign off. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం టీటీఏ 2024 మే 24 నుంచి 26 వరకు వైభవంగా నిర్వహించనున్న మెగా కన్వెన్షన్ కి ఇదే హృదయపూర్వక ఆహ్వానం. అత్యద్భుతమైన అంశాల మణిపూసలు, అందరినీ అలరించే వైవిధ్యభరిత తెలంగాణ ఊసులు, మనదైన మట్టి పరిమళం, మనసైన మకరందాల తీయదనం. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మెగా కన్వెన్షన్ కి ప్రతి ఒక్కరూ విచ్చేయండి. వివరాలకు www.ttaconvention.org